ఇండియాలో ప్రజలకి డాక్టర్స్ అన్నా, ఈ హెల్త్ కేర్ సిస్టమ్ అన్నా ఇంత చులకనెందుకో నాకు అర్థం కావట్లేదు. ఇవాళైనా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ అమ్మాయికి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ముందు నుంచి ఫాలో అవుతున్నారు నా దగ్గర. నేను 2 డేట్స్ ఇచ్చి ఇలా ప్లాన్ చేసుకోండి డెలివరీ అని చెప్పాను. ఫర్ అదర్ ఇండికేషన్స్ కూడా ఉంటే సిజేరియన్ సేఫ్ అని చెప్పాను. సో, వాళ్ళొచ్చి కూర్చున్నారు ఎదురుగా ముగ్గురు కూర్చున్నారు. కూర్చొని మేడం రేపు మధ్యాహ్నం 12:33-12:39 ముహూర్తం మాది. ఆ టైంలో బేబీ డెలివరీ అవ్వాలి అన్నారు. నేనన్నా అదొక టైమా మీరు ఒక గైనకాలజిస్ట్‌కి చెప్పడానికి? ఆ 6 మినిట్స్‌లో ఎలా అయిపోతుంది అనుకుంటున్నారు అన్నాను. ఇప్పుడు అయితే వాళ్ళు రిసెప్షన్ దగ్గరికెళ్ళి అడుగుతున్నారంటే, 6 మినిట్స్‌లో చేయలేరా? అంటే ఏమనుకుంటున్నారు సిజేరియన్ అంటే ఏదో అరటిపండు తొక్కవలటమో, లేకపోతే బత్తాయి తొక్కవలటం అనుకుంటున్నారా? అంటే మినిమమ్ రెస్పెక్ట్ డాక్టర్ చేసే పనికి లేదా? లేకపోతే మీ చదువు, మీ ఎడ్యుకేషన్ గానీ, మీ సోషల్ స్టేటస్ గానీ ఈ కామన్ సెన్స్‌ని కూడా మించేస్తుందా? లేకపోతే మీ మూఢనమ్మకాలు ఇవన్నీ మీ కామన్ సెన్స్‌ని కూడా బీట్ చేస్తున్నాయా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సిజేరియన్ చేయాలంటే అనస్థీసియా డాక్టర్ గారు వెన్నులోకి మత్తివ్వాలి. స్పైనల్ అనస్థీసియా అంటాము. ఒక్కొక్కళ్ళకి ఈజీగా అయిపోతుంది, ఒక్కొక్కళ్ళకి కొంత టైం పడుతుంది అవ్వటానికి. అది వచ్చిన తర్వాత లెవెల్ చెక్ చేసుకోవాలి, పొజిషన్ పెట్టాలి, పెయింట్ చేయాలి, డ్రేప్ చేయాలి. ఇవన్నీ చేశాక బేబీ డెలివరీ చేయాలి. సరే, ఫర్ సపోజ్ అనస్థీసియా మంచిగా ఇచ్చేసారు, రెడీ అయిపోయింది కేసు అనుకోండి. అప్పుడు ఒక్కొక్కసారి అనస్థీసియా ఇచ్చిన తర్వాత మన పేషెంట్ బీపీ కూడా డ్రాప్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, బేబీ హార్ట్ బీట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? నేను ముహూర్తం అవ్వలేదు కదా అని చెప్పి గ్లవ్స్ వేసుకుని అలా వెయిట్ చేయాలా? బేబీని రిస్క్లో పెట్టాలా? అంటే మేము గైనకాలజిస్ట్ని మీకు ఒక కొత్త ప్రాణాన్ని సేఫ్గా మీ చేతికి ఇస్తున్నాము, తల్లిని బిడ్డని క్షేమంగా ఇస్తున్నాం అనుకుంటున్నారా? లేకపోతే చికెన్ కొట్టు, మటన్ కొట్టులాగా టక్ 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 అని ఏదో చేసి ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారా? అసలు అర్థం పర్థం ఉందా ఆలోచిస్తున్న వాటికి? ఇదివరకు చక్కగా మేడం పలానా రోజు మంచిది డాక్టర్ గారు అని చెప్పేవాళ్ళు. రోజు పోయే, పూట వచ్చింది, ఉదయం పూట చేయండి లేకపోతే సాయంత్రం పూట చేయండి, అది పోయే. గంట 2 గంటలు వచ్చినాయి, అది పోయే. అరగంట పావుగంట విండోలు వచ్చినాయి, అది పోయే. ఇప్పుడు 6 నిమిషాల విండో అంట. ఇంకా ఇలాగ బిహేవ్ చేస్తే మీరు ఇండియాలో మీకు క్వాలిఫైడ్ డాక్టర్స్, జెన్యూన్ డాక్టర్స్ దొరకరు. ఇదే ప్యాటర్ను, ఇంతే డిస్రెస్పెక్ట్తో డాక్టర్స్ని ట్రీట్ చేయడం మీరు కంటిన్యూ చేశారంటే ఫ్యూచర్ తరాలకే కష్టం. ఫీమేల్ బేబీ పుడితే ఏడుపు, ముహూర్తాలు డెలివరీ అయిపోవాలి. అసలు అదొక చైల్డ్ బర్త్, అదొక మేజర్ సర్జరీ అన్న యాటిట్యూడే లేదు. ఏదో వెళ్తారు, చేసేస్తారు, తెచ్చిస్తారు. ఎమర్జెన్సీ అయితే వస్తారు, చేస్తారు. ముహూర్తం చేయడం ఏంటి? ఉదయం 3 గంటలకి ఆపరేషన్? నాకు అర్థం కాదు. ఎలా కనిపిస్తున్నారు గైనకాలజిస్టులు? అంటే ఇంత 6 నిమిషాలు విండో ఎవరు ఇవ్వలేదమ్మా. ముహూర్తంతో మీరు డెస్టినీని మార్చేయలేరు. అదొకటి అర్థం చేసుకోవాలి. మూఢనమ్మకాలు, పిచ్చి భయాలు ఎక్కువైపోతున్నాయి జనాలకి. చదువు వల్ల ఏం ఉపయోగం లేదనిపిస్తోంది.